హాయ్ అండి. నమస్కారం. నా పేరు సాయి చరణ్ రెడ్డి అంబటి. ఈ వ్లాగ్ నేను మోపిదేవి నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చాననే దాని గురించి. నేను యాక్చువల్లీ ఇక్కడ ఈ మోపిదేవి టెంపుల్‌లో నేను చాలా బాగా మంచి వైబ్స్ వచ్చాయి నాకు, పాజిటివ్ వైబ్స్. నేను ఇది మోపిదేవి టెంపుల్, ఇది రౌండ్ అబౌట్ మొత్తం చూపిస్తున్నాను మీకు. లోపల తీసుకెళ్ళడానికి ఫోను నాట్ అలౌడ్, అందుకనే నేను చూపించలేకపోతున్నాను. నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఇది నా పార్కింగ్ ప్లేసు. పార్కింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఫర్ 4 అవర్స్ అన్నారు. సో ఈ వ్లాగ్ యాక్చువల్లీ నేను ఏంటంటే ఇది అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే నా ఆడియో మొత్తం పోయింది అండ్ నాకు సబ్స్క్రైబర్స్ అండ్ కామెంట్స్లో కూడా వచ్చాయి. నేను ఇక్కడ నుంచి మోపిదేవి నుంచి హైదరాబాద్కి వయా విజయవాడ నేను బయలుదేరుతున్నాను. మీకు లెఫ్ట్ సైడ్లో మీకు చూపిస్తాను. నేను అక్కడ గుడి ఉంటుంది, గుడి దగ్గరే పార్కింగ్ ఉంది. పార్కింగ్ కూడా చాలా పెద్దగానే ఉంది, చాలా ప్రెజెంట్గా ఉంది అండ్ ఎక్కువ జనాలు కూడా ఎక్కువ లేరు. ఎందుకంటే మొన్ననే తిరణాలు ఏవో జరుగుతుంటాయి కదా, అవన్నీ అయిపోయాయి. నేను అయిపోయిన తర్వాత వెళ్ళాను పీస్ఫుల్గా, అంటే ప్రశాంతంగా వెళ్దామని, అంటే ఆ హడావిడి ఉండకూడదనే ఉద్దేశంతో. ఇక్కడ నుంచి మోపిదేవి నుంచి నేను హైదరాబాద్కి అంటే విజయవాడ ఫస్ట్ పెట్టుకున్నాను. విజయవాడలో ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత నేను ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకున్నాను. బట్ నేను అక్కడ పెట్టుకోకుండా నేను కోదాడలో పెట్టుకున్నాను. ఎందుకు కోదాడలో పెట్టుకోవాల్సి వచ్చిందంటే, నేను నిన్ననే ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్లోనే నేను మీకు చెప్పాను ఆల్రెడీ, నేను చీరాలలో 85% వరకు పెట్టుకున్నాను అని. 85% పెట్టుకున్నాను. అక్కడ నుంచి నేను మోపిదేవి వచ్చాను. అరౌండ్ 1 hour 43 minutes నేను ట్రావెల్ చేశాను. మోపిదేవిని నైట్ నేను హోటల్లో స్టే చేసిన తర్వాత నేను ఇక్కడ దర్శనం చేసుకొని మార్నింగ్ నేను ఇప్పుడు బయలుదేరాను. ఇక్కడ మోపిదేవి ఎంట్రన్స్ మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎంట్రన్స్. రియలీ గైస్, ఇది ఎంట్రన్స్. నేను ఈ జర్నీ మాత్రం చాలా నాకు గుర్తుండిపోతుంది. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఎందుకు గుర్తుండిపోతుందంటే, నేను ఒక చోట నేను ఎప్పుడు బఫర్ పెట్టుకొని వెళ్తాను ఛార్జింగ్ పెట్టుకోవడానికి. నేను సరే సాహసం చేద్దామనే ఉద్దేశంతో కోదాడలో పెట్టుకుందాం అని అనుకున్నాను. ఇబ్రహీంపట్నం వెళ్ళిన తర్వాత నాకు అరౌండ్ 41% ఉంది. 41% ఉంది కదా అనుకొని నేను సరే ఇంకా కోదాడలో పెట్టుకుందాము, ఎందుకంటే మనం లంచ్ చేసే టైం కాదు అది. అందుకని నేను అక్కడ పెట్టుకుందాం అనుకొని నేను బయలుదేరాను. దారిలో ఇక్కడ మనం ఇక్కడ నెక్స్ట్ టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ తర్వాత రైట్ తీసుకుంటే మనకు విజయవాడ రోడ్ వస్తుంది. బట్ ఆ రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉందండి. ట్రస్ట్ మీ. మీకు నెక్స్ట్ అక్కడ రైట్ తీసుకున్న వెంటనే ఈ ఈ ఈ రోడ్డు చాలా బాగుంటుంది యాక్చువల్లీ. నాకు చాలా ఈ సీనరీ చూసిన వెంటనే ఏదో సినిమాలో చూస్తున్నట్టు అనిపించింది నాకు. ఒక 5 kilometers ఇలా ఉంటుంది రోడ్డు. 5 to 10 kilometers మోస్ట్లీ అనుకుంటున్నాను నేను. తర్వాత మీకు రోడ్డు చూపిస్తాను. ట్రస్ట్ మీ, చాలా దారుణంగా ఉంది. నేనైతే అసలు ఏంటబ్బా రోడ్డు ఇలా ఉందని. నేను ఇప్పుడు ఏ గవర్నమెంట్ గురించి నేను ఎత్తట్లేదు, బట్ ఎక్కడో చోట బాగు చేసింటే బాగుండని నా ఫీలింగ్ అనిపించింది. నేను ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ ట్రస్ట్ మీ, అది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ నేను 65 kilometers పర్ స్పీడ్లో వెళ్తున్నాను, 50, 60 ఆ స్పీడ్లో వెళ్తున్నాను. ఇదంతా బాగుంది యాక్చువల్లీ. సీనరీ మీకు బాగుంటుందని ఆ సీనరీ చూపించుదామని నేను పర్టికులర్గా నేను ఈ క్లిప్ యాడ్ చేశాను. నేను ఒక సింగిల్ డ్రైవింగ్తో, ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ ఇంకో చేత్తో అప్పుడప్పుడు ఇట్లా వీడియో తీయడం అనేది కొంచెం రిస్కీ అండ్ తీయకూడదు కూడా. బట్ నేను ఏంటంటే జనాలు లేని చోట మాత్రమే వీడియో తీశాను, జనాలు ఉన్న చోట ఎక్కడా తీయలేదు. సో దట్ అది అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఇదా ట్రై చేయాలన్న ఉద్దేశంతో నేను ఇలా వ్లాగ్ చేయట్లేదు. నా ఆడియో ప్రీవియస్గా నేను అప్లోడ్ చేసిన వీడియోకి నా ఆడియో పోయింది. సమ్ అదర్ రీజన్స్ నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల. మిస్టేక్స్ అందరూ చేస్తారు కాబట్టి దాని నుంచి మనం రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలి కాబట్టి. సో నేను రెక్టిఫై చేసుకొని అప్లోడ్ చేస్తున్నాను విత్ ద సేమ్ తమ్నెయిల్ మార్చాలనుకోవట్లేదు. ఇది చూసారా, మీకు ఇలా కనిపిస్తుంది కానీ అసలు కారు మొత్తం ఒక సైడ్కి టిల్ట్ అయిపోతుంది పూర్తిగా. అండ్ మనం 10 to 20 స్పీడ్ కన్నా ఎక్కువ మనం మించి వెళ్ళలేమండి. ఇప్పుడు బేసికల్లీ అది ఎలక్ట్రిక్ వెహికల్ కూడా. ఏదో కింద తగులుతుందని కాదు, కింద ఏం తగలదు.
నా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంటుంది ఎంజీది. బట్ ఏంటంటే రోడ్స్ కొంచెం బాగా డెవలప్ చేస్తే బాగుండు అని నాకు అనిపించింది. ఇది స్టేట్ హైవే కిందకు రాదు, ఇది ఊర్లో వస్తున్నాయి మధ్యలో, కానీ ఊళ్ళో వాళ్ళు కూడా మరి ఏమీ అడగట్లేదో ఏంటో నాకు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ వన్. నేను ఏ గవర్నమెంటో లేకపోతే ఏమైనా పర్సనల్నో నేను ఎవరిని బ్లేమ్ చేయాలనే ఉద్దేశం కాదు. యాజ్ ఎ ట్యాక్స్ పేరు కింద నేను అడుగుదాం అనుకున్నాను అంతే. మీకు చూడొచ్చు, నేను ఇంతకన్నా ఎక్కువ స్పీడ్ ఎవరు వెళ్ళలేకపోతున్నారు అక్కడ. ఎందుకంటే బాగున్న చోట ఏదైతే ఉంటుందో ఆ బాగున్న చోటనే జనాలు వచ్చేస్తున్నారంటే. సో ఇంకా ఎక్కువ క్లిప్స్ పెడితే బాగోదు, నేను ఏదో గవర్నమెంట్ని టార్గెట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు విజయవాడ చేరుకున్నాను. విజయవాడ నుంచి వెళ్తున్నాను దుర్గగుడి ఫ్లైఓవర్ దాటిన తర్వాత. మీకు బాగా తెలిసి నెక్స్ట్ ఇబ్రహీంపట్నం వస్తుంది. ఇబ్రహీంపట్నం నుంచి నెక్స్ట్ నేను కోదాడ వెళ్ళి కోదాడలో ఛార్జింగ్ పెట్టుకుంటాను. నాకు ఛార్జింగ్ క్లిప్ కూడా మీకు నేను క్లారిటీగా మీకు చూపిస్తాను. నేను బీపీసీఎల్లో నేను ఎక్కువ ఈ డ్రైవ్లో పెట్టుకుంటాను. ఈ డ్రైవ్ బై బీపీసీఎల్. మీకు ఇక్కడ చూసారా పరిటాల ఆంజనేయ స్వామిని. ఈ విగ్రహం చూస్తే నాకు చాలా ఏదో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. యాక్చువల్లీ నాకు బాగా నచ్చుతారు. నేను ఈ వీడియోలో నేను డెఫినెట్గా రేంజ్ గురించి చెప్తాను, అన్నిటి గురించి చెప్తాను. నాకు ఆల్మోస్ట్ నాకు ఈ నా వెహికల్ నేను పెట్టుకున్న దాని ప్రకారంగా నాకు సింగిల్ ఛార్జ్లో అరౌండ్ 393 కిలోమీటర్స్ వచ్చింది. ఎందుకంటే నేను 5% వరకు పెట్టుకున్నాను. ఆ బఫర్ ప్రకారంగా మీకు నెక్స్ట్ నేను చూపిస్తాను కాబట్టి నేను 5% వరకు 5%లో నేను ఛార్జింగ్ పెట్టుకున్నాను. అప్పటికి ఇది మోస్ట్లీ ఎన్ఎంసి బ్యాటరీ కాదు, ఎల్ఎఫ్పి బ్యాటరీలు కాబట్టి లిథియం ఫాస్ఫేట్ అండ్ ఫాస్ఫరస్ బ్యాటరీ కాబట్టి ఇది ఏ వెహికల్ అయినా సరే ఈ బ్యాటరీస్తో ఉన్న వాళ్ళు, ఈ బ్యాటరీస్ ఉన్న వెహికల్స్ అరౌండ్ మనకు రియల్ లైఫ్ రేంజ్ అంటే కంపెనీ ఇచ్చిన ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్ కన్నా దీనికి డెఫినెట్గా 80-85% అయితే మినిమం డెఫినెట్గా వస్తుంది. 80-85, ఇన్ ద వరస్ట్ కేస్ 70% అయితే వస్తుంది. కానీ ఎన్ఎంసి బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో వాళ్ళు 100% చెప్తే దాంట్లో మనకు 70% వస్తుంది. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూడొచ్చు, ఇది నాకు స్పీడ్ లిమిట్ 80 చూపిస్తుంది. నేను 100 మీకు చూపించడానికే 100లో వెళ్తున్నాను. బట్ ముందర ఎక్కడ ఏం వెహికల్స్ లేవు కాబట్టి సేఫ్ సైడ్లోనే చూసుకొని వెళ్తున్నాను. నేను మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాను. బట్ ఐ లవ్ ద జర్నీ. ఈ జర్నీ మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒక్క 60 కిలోమీటర్స్ తప్ప మిగతా జర్నీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నాకు యూజువల్ రూట్ ఇది. ఈ విజయవాడ టు హైదరాబాద్ కానీ హైదరాబాద్ టు విజయవాడ కానీ యూజువల్ రూటు. నేను మిర్యాలగూడ రూట్ అనేది అప్పుడప్పుడే తీసుకుంటాను, చాలా రేర్గా. అంటే అరౌండ్ 3-4 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో నేను తీసుకుందే, మళ్ళీ ఇప్పుడు తీసుకుంటుంది. మీకు ఆ రీజనరేషన్ నుంచి ఎంత పవర్ కిలోవాట్ అనేది తీసుకుంటుంది పర్ కిలోమీటర్ అనే ఉద్దేశంతో మీకు చూపించుదామని నేను ఇలా చూపిస్తున్నాను. మధ్యలో ఇలా టచ్ చేసుకుంటూ మళ్ళీ యాపిల్ కార్ప్లే పెట్టుకుంటూ మధ్యలో ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే కొంచెం ఇబ్బందే. బట్ టేకింగ్ టైం. దీంతోపాటు ఏ వెహికల్ లేకోకుండా వెళ్తే బాగుంటుందని, అంటే వెహికల్స్ లేనప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, లేకపోతే చేయకూడదు. డెఫినెట్గా నేను సజెస్ట్ చేయను ఎవరికి. ఎందుకంటే నా పర్సనల్ సజెషన్ కింద చెప్పాను. నేను చేసింది కరెక్ట్ అని నేను అనను. బట్ ఒకటి ఏంటంటే మీకు మంచి చెడు అనేది నేను చెప్దామనే ఉద్దేశంతో, నాకు తెలిసింది నేను నా ఇన్ఫర్మేషన్, నా కంటెంట్ ఏదో మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను చేస్తున్న వ్లాగ్ ఇది, అంతే. మీరు చూడొచ్చు, నేను హ్యాపీగా మ్యూజిక్ పెట్టుకొని నేను మ్యాప్ పెట్టుకుంది డైరెక్ట్ ఈ డ్రైవ్ బీపీసీఎల్ దానికే పెట్టుకున్నాను. నేను బఫర్లో పెట్టుకుంటాం కాబట్టి మీకు నేను జనరల్గా ఎప్పుడు మీరు బఫర్లో పెట్టుకోవాలి. నా కార్లో నేను ఎప్పుడు 60 కిలోమీటర్స్ అనేది ఎప్పుడు బఫర్లో పెట్టుకుంటాను. 60 కిలోమీటర్స్ లోపు నాకు 60 కిలోమీటర్స్ చూపించిందంటే నాకు నా ఓడోమీటర్లో ఆటోమేటిక్గా నేను ఎత్తుక్కుంటాను. ఇదిగోండి, ఇది బీపీసీఎల్ ఈ డ్రైవ్ వాళ్ళది 60 కిలోవాట్. నేను దీంట్లో పెట్టుకున్నాను. ఇది కరెక్ట్ కోదాడ దాటిన తర్వాత వస్తుంది. బాగుంది. దీని పక్కనే నేను ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసి నేను వెళ్ళి 5%లో ఛార్జింగ్ పెట్టుకున్నాను. దీన్ని 5%కి వచ్చింది. నేను ఛార్జింగ్ పెట్టుకున్నాను అరౌండ్ ఒక 70% పెట్టుకున్నాను. అరౌండ్ 71-72 నాకు చాలా అనుకున్నాను. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా 21% మిగిలింది. అందుకే నేను మీకు చెప్పింది, నా కారు నాకు రేంజ్ అరౌండ్ 393-400 ఆ రేంజ్లోనే ఇచ్చింది. ఇక్కడ నుంచి ఇప్పుడే ఛార్జింగ్ అయిపోయింది. నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను కోదాడ నుంచి. నెక్స్ట్ నేను డైరెక్ట్ ఇంటికే. ఇంకా
నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో నాకు కంటెంట్ లేకపోతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మీరు మెన్షన్ చేస్తే నేను నాకు డెఫినెట్గా నా వీలున్న ప్రతిసారి నేను కంటెంట్ చేస్తూనే ఉంటాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. నా కంటెంట్ కానీ అంటే ఐఎమ్ ఇంప్రూవింగ్ ఎవ్రీడే. నా ప్రీవియస్గా నేను చెప్పిన లైక్ వాయిస్ ఓవర్ కానీ లేకపోతే నేను తీసిన వీడియోస్ కానీ లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ యాక్చువల్లీ. ఎవ్రీడే ఐఎమ్ ఇంప్రూవింగ్, లర్నింగ్ న్యూ టూల్స్ అండ్ ప్రతిదీ తెలుసుకుంటున్నాను. ఎడిటింగ్ కానీ ఎవ్రీథింగ్ తెలుసుకుంటున్నాను. ఆ ప్యాషన్తో చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని డెఫినెట్గా నాకు మెన్షన్ చేయండి. దట్ విల్ హెల్ప్ మీ ఎ లాట్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు తెలిసింది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని, నాకు తెలిసింది నేను అందరికీ పంచుదామన్న నాలెడ్జ్ పంచుదామన్న ఉద్దేశంతో నేను తీస్తున్న వీడియో ఇది. వేరే ఉద్దేశం ఏం కాదు. మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతుంది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి. నా వరకు నేను చేయాల్సిన నా ప్రయత్నము, నా ఎఫర్ట్ నేను డెఫినెట్గా పెట్టి నేను ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను నా ప్యాషన్తో. రూట్ బాగుంటుందండి ఇది. నేషనల్ హైవే నాకు బాగా నచ్చే రూట్ ఇది. అండ్ రూట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను ఓవరాల్లో ఉన్నాను, మీకు చూడొచ్చు 120 స్పీడ్ లిమిట్. నేను అక్కడ ముందర వెహికల్స్ కూడా సరిగ్గా లేవు. అండ్ మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. ఫ్రంట్ వెహికల్ ప్రకారంగా అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లేన్ చేంజ్ అవ్వకుండా లేన్ అసిస్ట్ చేస్తూ ఎలా తీసుకెళ్తుంది అనేది మీకు చూపించడానికి నేను ఇది వీడియో ఈ పర్టికులర్ క్లిప్ మెన్షన్ చేశాను. మీరు చూస్తుండొచ్చు, నేను అసలు టచ్ చేయట్లేదు. బట్ ఒక 10-20 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా అక్కడ వెనక్కు మెన్షన్ చేస్తుంది, పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ స్టీరింగ్ అనేది మెన్షన్ చేస్తుంది. లేకపోతే పద్ధతిగా తీసుకెళ్ళి పక్కన ఆపేస్తుంది, పక్కకి తీసుకెళ్ళిపోద్ది, ఎర్రర్ చూపించి చాలా చాలా చేస్తుంది. నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు. ఇంకో మీకు చూపించడానికి మీకు క్లారిటీగా ఉద్దేశం కాదు. డోంట్ ట్రై, ఎందుకంటే మనకి ఇండియాలో ఇది వర్కౌట్ కాదు. ఆటోమేటెడ్ వెహికల్ కాదు కాబట్టి ఇది ఇండియాలో వర్కౌట్ కాదు. మీకు చూపించడానికి నాకు వెహికల్స్ లేవు కాబట్టి నేను క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని, అది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయ్యి ఇది దీనికి అడాప్ట్ లెవెల్ 2 ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి అది మీకు చూపించడానికి నేను ఈ వీడియో పెడుతున్నాను. ఈ క్లిప్ పర్టికులర్గా మెన్షన్ చేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. ఇలా చేస్తే వస్తుందని నాకు తెలుసు, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మీకు చూడొచ్చు, నేను అసలు టచ్ చేయట్లేదు. ఈ ఫ్యూచర్ దీంట్లో అడాప్టివ్ లెవెల్ 2 ఉండాలి, బట్ ఇండియాలో వర్కౌట్ కాదని ఎందుకంటానంటే సడన్గా కంఫర్ట్ బ్రేకింగ్లో కానీ అంటే సడన్గా ఎవరైనా ముందు నుంచి జస్ట్ ఎవరైనా ఇలా ఓవర్టేక్ చేద్దామని ట్రై చేసిన నేను సక్సెస్ఫుల్గా ఇంటికి చేరుకున్నానండి. నేను ఇప్పుడు వేరే చోటుకి వెళ్తున్నాను. నేను నెక్స్ట్ టైం మీకు క్లారిటీగా నేను ఇక్కడ ఇది ఏంటి అనేది ఇది నా బిజినెస్. నేను మీకు నెక్స్ట్ టైం డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. బాయ్.